కొమ్మ రాంబాబు, వాలంటీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షును, అల్లూరు సీతారామరాజు జిల్లా కమిటీ. ఈరోజు మేము నిలబెట్టినటువంటి నిరాశన కార్యక్రమం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు పాలన దాటిపోయినా సరే మా వాలంటీర్కి విధులు తీసుకోలేదు. వాలంటీర్లు ఉన్నట్ట లేనట్ట అని మా వాలంటీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు. హామీ ఏమంటే ఎవరు కూడా రాజీనామా చేయకండి, మన ప్రభుత్వం వస్తే మిమ్మల్ని విధులు కొనసాగించడమే కాదు 10,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లకి 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, మా ప్రభుత్వం వస్తే దానికన్నా ఎక్కువ ఇచ్చి మీ యొక్క భవిష్యత్తును బాగా చేస్తామన్నారు. ఈరోజు 2,60,000 మంది కుటుంబ సభ్యులు వాలంటీర్లు రోడ్డున పడ్డాం. ఈ రోడ్డున పడినటువంటి 2,60,000 మంది వాలంటీర్లని కూటమి ప్రభుత్వం వెంటనే విధులు తీసుకొని వాలంటీర్ల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయలేని పక్షంలో, మా డిమాండ్లు నెరవేర్చకపోయిన పక్షంలో మేము ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని, లేదా నిరాహారదీక్ష చేస్తామని, ఇంకా భయంకరమైనటువంటి ఆందోళనలు కూడా వెనకాడమని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సుమారు 2,000 మంది వాలంటీర్లు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా ఒక చిన్న పిలుపు, వాలంటీర్ల యొక్క ఆవేదన నిరాశన తెలియజేద్దాం అని చెప్పిన వెంటనే వాలంటీర్లు స్వచ్ఛందంగా 2,000 మంది వాలంటీర్లు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి, మా యొక్క భవిష్యత్తుని ఆలోచన చేసి వెంటనే విధులు తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంతటి ఆందోళనగా మేము సిద్ధమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.